ప్రభుత్వం ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడు పులివెందుల్లోనే పెట్టబోతున్నారంట. ఇది ఎలాంటి పరిణామో ఒకసారి డీకోడ్ చేసుకుంటే, పులివెందుల వైఎస్ జగన్ పుట్టిన గడ్డ, ఆయన అక్కడ నిలబడినా లేకపోతే ఆయన ఊరెళ్ళినా వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. అండ్ మహానాడు ఎప్పటి నుంచో టీడీపీ ఈ మహానాడు సభలు లాంటివి చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ మహానాడు చాలా అచ్చొచ్చేది అండ్ చాలా సక్సెస్ అవుతూ ఉంటాయి కూడా మహానాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి మహానాడు పులివెందుల్లోనే పెట్టాలని అలా పెట్టి, ఏదైతే రాజకీయ పరంగా వైసీపీ గట్టిగా ఉందో ఆ ప్లేస్ మీదే ఫస్ట్ దెబ్బ కొట్టాలని కూటమి ప్రభుత్వం అయితే ఒక ప్లానింగ్ అయితే గీసుకుందంట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎలాను మొన్న 2024లో వీళ్ళు అధికారంలోకి వచ్చాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు అనూహ్య రీతిలో అనుకోని విధంగా వాళ్ళు ఎలా గవర్నమెంట్ ని ఫామ్ చేశారో మనకు తెలుసు. అండ్ వైసీపీ ఎంత తక్కువగా ఓడిపోయింది అంటే, ఎంత అధమ స్థాయిలో ఓడిపోయింది అనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే 164-11 చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది టీడీపీ హవా ఎలా ఉంది, వైసీపీ ఎలా దిగజారిపోయింది అనేది. అండ్ ఇక్కడ నుంచి వైసీపీలో ఉండి ఒక్కొక్క కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. లేకపోతే ఎవరైనా బయటికి రాకపోతే వీళ్ళే కేసులు పెట్టి, లేకపోతే ఎవరైతే అన్యాయం, అక్రమం, అవినీతి చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బయటికి లాగే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. సో ఇన్ జనరల్ గా ఏమని భయం వేస్తుంది అంటే, వైసీపీతో ఉన్నాము అంటే, లేకపోతే వైసీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నాము అంటే కూటమి ప్రభుత్వం ఇలాంటి రాజకీయాలు ఏమన్నా చేసి మన్ని కూడా బుక్ చేస్తుందేమో అనే ఆలోచన వస్తుంది కదా నాయకులకి. సో అలాంటి ఆలోచనతోనే చాలా మంది ముఖ్య నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళల్లో ఒకళ్ళు విజయసాయి రెడ్డి. అండ్ ఫస్ట్ మంచి మంచి కార్పొరేషన్లు అన్ని కూటమి ప్రభుత్వం చేతుల్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అక్కడి నుంచి, అంటే అంత చిన్న లెవెల్ నుంచి కూటమి ప్రభుత్వం తన హవా అయితే చూపించాలి అనుకుంటుంది. ఈ టైంలో ఆల్రెడీ పార్టీలో 11 మెంబర్సే ఉన్నారు ఎమ్మెల్యేలు. అండ్ ఇంత తక్కువ ఉండడం అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది మనకి తెలుసు, ప్రజలకి తెలుసు, లేకపోతే నాయకులకి కూడా తెలుసు. సో ఎంత స్ట్రాంగ్ ఉంది అనే దాని మీద ఈ 11 మెంబర్సో లేకపోతే పార్టీలో ఉండే ముఖ్య నేతలో కొంచెం తర్జన భర్జన అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో ఆ ప్లేస్ ని కనుక డైరెక్ట్ గురి చూసి ఒక గన్ షాట్ గా కొడితే, మిగతా ఇందులో ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెట్టు మీద పక్షుల్లాగా ఎగిరిపోవాలి. ఇలాంటి ఒక స్ట్రాటజీని యూజ్ చేస్తోంది టీడీపీ. ఇప్పుడు అందుకే ఫస్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫస్ట్ మహానాడు పులివెందుల్లో పెట్టాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇదంతా అనుకున్న ప్రకారం జరిగితే అప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి, అంటే ఈ మహానాడు సభ జరిగే టైంకి కూటమి ప్రభుత్వం వచ్చి 1 year పూర్తవుతుంది. అక్కడ ఈ పార్టీ కూటమికి సంబంధించి లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ పులివెందుల్లో ఉండి అక్కడ ఒకటి ఆ మహానాడు కనుక సక్సెస్ అయితే పులివెందుల్లో జగన్ పైన వీళ్ళు విజయం సాధించినట్లే. సో దట్ ఆ విధంగా, అంటే జగన్ ని ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నాడో అక్కడే వీక్ చేసి అక్కడి నుంచే రాజకీయాలు స్టార్ట్ చేయాలనుకుంటోంది కూటమి ప్రభుత్వం. అయితే చూడాలి మరి ఎప్పటి నుంచో పార్టీని, వైసీపీ పార్టీని ఎప్పుడైనా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేదాకా ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క. వచ్చేదాకా చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు, ఎన్ని స్ట్రాటజీలు అన్ని ఎలా పీక్స్ లో ఉంటాయో, ఆయన వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి ప్లేస్ లో, అంటే ఆ పవర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది ఆయనకు ఒక పవర్ ఇస్తుంది అనుకుంటా, ఒక ఆరాలా క్రియేట్ అవుతుంది అనుకుంటా. సో అప్పుడు గురి చూసి అవతలి ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఇంత ముందు కూడా చేశారు. అండ్ ఒకసారి గత చరిత్ర చూసుకుంటే, అయితే ఇప్పుడు ఇదే స్ట్రాటజీ, విభజించి పాలించడం, ఇదే స్ట్రాటజీ వైసీపీ మీద కూడా ఆయన ప్లే చెయ్యాలి అని అనుకుంటున్నారు. మరి చూడాలి, ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు పులివెందుల్లో మహానాడు పెడితే అది రాజకీయంగా జగన్ ను దెబ్బతీస్తుందా లేదా, ఇది వీక్ అవుతుందా, పీక్ అవుతుందా అనేది అయితే చూడాలి.